Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel. Before class, we discuss ABO principle. మనం ఇంతకుముందు క్లాస్లో ఆబో నియమం ఆబో ప్రిన్సిపల్ గురించి నేర్చుకున్నాము. ఆబో నియమం ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్లు ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ప్రవేశించిన తర్వాతనే ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ల ప్రవేశం అనేది జరుగుతుంది. The differentiating electron enter into lowest energy orbital. దాంతోపాటు n+l విలువల ఆధారంగా ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాల్లోకి ముందుగా ప్రవేశిస్తాయి, ఏ ఆర్బిటాల్లోకి తర్వాత ప్రవేశిస్తాయి, సమానంగా ఉన్నప్పుడు కనిష్ట n విలువలు కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ముందుగా ప్రవేశిస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి అనే విషయాన్ని చెప్పుకున్నాం. టుడే we are going to discuss about Hund's rule. Hund's rule దీన్ని హున్స్ నియమం ఇంకా హున్స్ గరిష్ట బాహుళ్యత నియమం అని కూడా అంటారు. దీన్ని హున్స్ గరిష్ట బాహుళ్యత నియమం అని కూడా అంటారు. అకార్డింగ్ టు అసలు హున్స్ నియమం అంటే according to this rule, in the case of degenerate orbitals, degenerate orbitals అంటే ఇది సమశక్తి ఆర్బిటాల్స్, సమాన శక్తి ఉన్నటువంటి ఆర్బిటాల్స్. in the case of degenerate orbitals, p orbital, d orbital, f orbital, p, d, f orbitals. in the case of degenerate orbitals, each orbital must get at least one electron before pairing starts. In the case of degenerate orbitals, each orbital must get at least one electron before pairing starts. అంటే సమాన శక్తి ఉన్నటువంటి ఆర్బిటాల్, సమశక్తి ఆర్బిటాల్స్, డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే సమశక్తి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది. ముందుగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ పేరింగ్ జరుగుతాయి. అంటే సమాన శక్తి గల ఆర్బిటాలలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడుతాయి అని హున్స్ గరిష్ట బాహుళ్యత నియమం, హున్స్ నియమం ఈ విషయాన్ని చెప్తుంది. ఎగ్జాంపుల్ 1 కార్బన్. మనం కార్బన్ కనుక గమనించినట్లయితే కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, s ఆర్బిటాల్ రిపోర్ట్స్ గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2, 1s తర్వాత నెక్స్ట్ ఫిల్ అయ్యే ఆర్బిటాల్ 2s, 2s లో ఫిల్ అయ్యే ఎలక్ట్రాన్స్ 2, 2 + 2 4, రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 2p2. కార్బన్ అటామిక్ నెంబర్ 6, 1s2, 2s2, 2p2. ఇవి ఎట్లా ఫిల్ అయితే ఆర్బిటాల్లో అంటే ముందుగా s ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ k కర్పూరంలో మొదటి ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఎలక్ట్రాన్ కూడా దీంతో కలిసి జత కూడుతుంది. ఈ రెండు కూడా వీటి యొక్క భ్రమణాలు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 1s లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లను మనం ఈ విధంగా ఫిల్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 2s ఆర్బిటాల్ కనుక తీసుకుంటే 2s ఆర్బిటాల్లో ఉన్న రెండు ఎలక్ట్రాన్లు k షెల్ కంప్లీట్ అయిన తర్వాత l షెల్లో l కర్పూరంలో 2s లో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. రిమైనింగ్ ఎలక్ట్రాన్ కూడా మళ్ళా దీంట్లోనే చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2p ఆర్బిటాల్లో మనకు px, py, pz, 2px, 2py, 2pz అనే మూడు ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు ముందుగా ప్రవేశించవలసిన ఎలక్ట్రాన్ 2px లోనైనా చేరొచ్చు, 2py లోనైనా చేరొచ్చు, 2pz లోనైనా చేరొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2px లో చేరిందని అనుకుందాం. రిమైనింగ్ ఇంకొక ఎలక్ట్రాన్ 2py లో కానీ 2pz లో కానీ చేరొచ్చు. ఒకవేళ 2py లో చేరినట్లయితే మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? 2pz ఖాళీగా ఉంటుంది. సో ఈ 2p2 లో ఉన్న ఎలక్ట్రాన్ మనం ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఈ విధంగా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్
రెండో ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 1s2 2s2 2p3. సేమ్ ఇంతకుముందు 6 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అయితే మనం ఫిల్ చేసామో భర్తీ చేసామో ఫస్ట్ 1 ఎలక్ట్రాన్ రిమైనింగ్ ఎలక్ట్రాన్ ఆపోజిట్ లో ఈ విధంగా చూపించాలి. 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఈ విధంగా ఫిల్ చేయాలి. 2p3 లో ఉన్న ఎలక్ట్రాన్లు px py pz. ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా. ముందుగా 2px లో ఒక ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. 2py లో ఒక ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. రిమైనింగ్ ఇంకో ఎలక్ట్రాన్ ఉంది కదా, అది 2pz లో ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా చూపించవచ్చు. అంటే సమాన శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టోటల్ 8 కదా. 1s లో నింపవలసిన గరిష్ట ఎలక్ట్రాన్లు 2, 2s లో 2, టోటల్ 4, 2p4, టోటల్ 2 + 2 4 + 4 8 ఎలక్ట్రాన్స్. దీని యొక్క ఏ విధంగా ప్రవేశిస్తే ఆర్బిటాల్లో అనేది చూసే ముందు ఫస్ట్ s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఇంత ముందులాగానే ఫస్ట్ k షెల్ లో ఒక ఎలక్ట్రాన్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ దీనికి పెయిర్ చేయాలి. s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఇదే విధంగా పెయిర్ చేయాలి. 2p4 లో మనకు 2px 2py 2pz అనే 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ముందుగా ఒక ఎలక్ట్రాన్ 2px లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి, 2py లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి, 2pz లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి. రిమైనింగ్ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఒక ఎలక్ట్రాన్ ఏం చేయాలంటే పెయిర్ చేయాలి, జతకూడడం చేయాలి. ఒకవేళ 2p5 ఉందనుకోండి అప్పుడు ఇక్కడ కూడా జతకూడడం చేయాలి. 2p6 ఉందనుకోండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా జతకూడడం చేయాలి. అంటే ఇన్ ద కేస్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్ ఈచ్ ఆర్బిటాల్ మస్ట్ గెట్ అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ బిఫోర్ పెయిరింగ్ స్టార్ట్స్. సమశక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం జరుగుతుంది. కంటిన్యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఫ్లోరిన్. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 1s2 2s2 2p5. దీన్ని ఎలా ఫిల్ చేయొచ్చు అంటే s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లను మనం ఇంత ముందుగా చెప్పినట్టుగా k షెల్ లో మొదటి ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి ఫిల్ చేయాలి, పెయిర్ చేయాలి. నెక్స్ట్ s ఆర్బిటాల్ 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు కూడా l షెల్ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది పెయిర్ చేయాలి. ఒక ఎలక్ట్రాన్ నిండిన తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్ ఉంటే అది పెయిర్ చేయాలి, జతకూడడం చేయాలి. 2p5 లో ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. 2p5 అనేది 2px 2py 2pz. ముందుగా 2px లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి, తర్వాత 2py లో ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి, 2pz లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ మనకి ఇక్కడ ఇంకా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఒకటి దీంట్లో పెయిర్ చేయండి, ఇంకోటి దీంట్లో పెయిర్ చేయండి. అంటే 2px 2py 2pz లో 2px 2py అనేది పెయిర్ చేయొచ్చు, 2py 2pz అయినా పెయిర్ చేయొచ్చు. ఈ విధంగా ఒక ఎలక్ట్రాన్ నిండిన తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్ జతకూడడం చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నియాన్. అటామిక్ నెంబర్ 10. 1s2 2s2 2p6. నియాన్ అటామిక్ నెంబర్ 10. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. ముందుగా 1s లో ఉన్న ఎలక్ట్రాన్లను ఈ విధంగా పేరప్ చేయాలి. ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్ జతకూడడం చేయాలి. 2s లో ఉన్న ఎలక్ట్రాన్ ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ నింపిన తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పేర్ చేయాలి. 2p6 లో 2px 2py 2pz. px లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి, py లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి, pz
pz లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇంకా 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని 2px లో ఒక పెయిర్ చేయండి, 2py లో ఒక పెయిర్ చేయండి, 2pz లో ఒక పెయిర్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత జత కూడడం అనేది జరుగుతుంది అని ఉండ్స్ బాహుళ్యత గరిష్ట బాహుళ్యత నియమం ఉండ్స్ నియమం చెప్తుంది. మళ్ళీ ఒకసారి వినండి. ఇన్ ద కేస్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్ ఈచ్ ఆర్బిటాల్ మస్ట్ గెట్ అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ బిఫోర్ పెయిరింగ్ స్టార్ట్స్. సమశక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం ఆపో నియమం, ఉండ్స్ గరిష్ట బాహుళ్యత నియమం గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ పౌలీ వర్జన నియమం గురించి బ్రీఫ్గా నేర్చుకుందాం.